దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. మరొకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి. దేవుని ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని లేఖనమును వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, దేవుని యొద్ద నుండి, దేవుని దగ్గర నుండి అద్భుతములను కోరని వారు ఎవ్వరు లేరు. ఆశీర్వాదాన్ని కోరని వారు ఎవ్వరు లేరు. వారు ఎవరైనప్పటికీ నాకు దేవుని ఆశీర్వాదం కావాలి, నాకు దేవుని దీవెన కావాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని అనేక మంది బిడ్డలు యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు, మొక్కుబడులు ఇలాగన వారికి తోచిందంతా చేస్తూ ఉంటారు. కానీ చదవబడిన దేవుని లేఖనం మనకేం తెలియజేస్తుంది? మీ మధ్య నేను అద్భుతాలు చేయబోతున్నాను. అది రేపు జరగబోతుంది. రేపు మీ మధ్యలో నేను అద్భుతాలు చేయబోతున్నాను. కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన వర్లరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే, ధ్యానంలోనికి వెళ్తే చూడండి, మనం పరిశుద్ధపరుచుకుంటే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. పరిశుద్ధత అనేటువంటిది దేవుని యొక్క గుణమై ఉన్నది, దేవుని యొక్క లక్షణమై ఉన్నది. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. అంటే ఆయన ఎలాంటి వాడో మనలను అలాగా ఉండమని అంటున్నాడు. మీరు పరిశుద్ధపరచుకోండి, మీ మధ్య నేను అద్భుతాలు చేస్తాను. ఈరోజు అనేక మంది జీవితాలలో కలవరాలు, కన్నీళ్ళు, ఇబ్బందికరమైన పరిస్థితులు, లేవలేని స్థితిగతులు, చెప్పుకోలేని పరిస్థితులు, తీర్చుకోలేని పరిస్థితులు ప్రజల జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ప్రియులారా, పరిశుద్ధత అనేటువంటిది అది దేవునికి చెందినది. పరిశుద్ధత అనేటువంటిది అది దేవునిది. కనుక మనలను కూడా ఆయన పరిశుద్ధపరుచుకొనుడి అంటున్నాడు. పరిశుద్ధపరుచుకుంటే నేను మీ మధ్య అద్భుతాలు చేస్తాను. పరిశుద్ధంగా జీవిస్తే మీ మధ్యలో అద్భుతాలు చేస్తాను. చాలామంది ఆశీర్వాదం కావాలయ్యా, స్వస్థత కావాలయ్యా, నా కుటుంబం బాగుపడాలయ్యా, నేను బాగుపడాలయ్యా, మా భవిష్యత్తు బాగుండాలయ్యా, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలయ్యా,
వివాహాలు జరగాలయ్యా అని అడుగుతూ ఉంటారు, కోరుతూ ఉంటారు. ఓకే, దేవుడు చేస్తాడు కదా. అయితే దానికంటే ముందుగా పరిశుద్ధత కలిగి జీవించడం అనేటువంటిది ముఖ్యము. ఈ కార్యాలన్నీ ఎవరికి చేస్తాడయ్యా ఆయన అంటే, పరిశుద్ధత కలిగిన వారికి ఆయన చేస్తాడు. పరిశుద్ధత అనేటువంటిది మనకు ఎలా కలుగుతుంది? పరిశుద్ధత అనేటువంటిది ఎలా కలుగుతుంది మనకు అని మనం చూస్తే, ఏమండి, మనం స్నానం చేసినప్పుడు నడినెత్తు మొదలుకొని అరిపాదం వరకు షాంపూ సబ్బు పెట్టుకొని రుద్దుకొని స్నానం చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? అదేవిధంగా పరిశుద్ధత అనేటువంటిది వాక్యము ద్వారా ఉదక స్నానం చేయాలి. వాక్యము ద్వారా స్నానం చేయాలి అంటే వాక్యము ఏదైతే చెబుతుందో ఆ వాక్యానుసారముగా జీవించడమే పరిశుద్ధత. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము మనలను సరిదిద్దుకోమని చెబుతుంది. వాక్యం మనల్ని సరి చేసుకోమని చెబుతుంది. నీ బుద్ధిని మార్చుకో, నీ యొక్క ప్రవర్తనను మార్చుకో అని చెబుతున్నప్పుడు మనం మార్చుకొని దేవుని వాక్యములో మనం నిలబడితే, దేవుని వాక్యమును కలిగిన వారమై దేవుని వాక్యమును మన జీవితాలలో కనపరిచిన వారముగా మనం ఉండగలిగితే అదే పరిశుద్ధత. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ లోక మాలిన్యం అంటుకోకుండా, ఏ పాప తలంపులు, ఏ పాపపు ఉద్దేశాలు, పాపపు ఆలోచనలు ఏవి లేకుండా ప్రభు సన్నిధిలో మనం జీవించగలిగితే అదే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. అలాంటి వారి మధ్యలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తున్నాను అంటున్నాడు. అద్భుత కార్యాలు చేస్తాను అంటున్నాడు. అట్టి విధముగా దేవుడు మన జీవితాలలో తన ఘనమైన కార్యాలు జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, విన్న మాటలను ప్రతి ఒక్కరి హృదయాలలో స్థిరపరచండి. ప్రతి ఒక్కరి జీవితాలలో స్థిరపరచండి. ప్రతి ఒక్కరి బ్రతుకుల్లో స్థిరపరచండి. మీ ఘనమైన కార్యాలు జరిగించండి. ఘననామమునకు మహిమను తెచ్చుకోండి. గొప్ప కార్యాలను చేయండి. మీ నామానికి మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.